ఎస్ శివకుమార్ గారు, సో ఏమంటారు అసలు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ ని మీరు ఏకీభవిస్తున్నారా? అంటే అసెంబ్లీకి వచ్చే ఇంకా అవసరం లేనట్లుగా మాట్లాడేశారు. అంటే ఇంకిద్దరిని కూర్చోబెట్టాము, కేటీఆర్ ని కేసీఆర్ ని ఇంట్లో కూర్చోబెట్టాము, ఇంకా వారికి అసెంబ్లీకి రారు అన్న చుందంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ అటు బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారు, ఖచ్చితంగా ఈ 15 నెలల కాలంలో రేవంత్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయ్యింది. అటు ఎస్ఎల్బీసీ టన్నెల్ వ్యవహారం కానివ్వండి, కాళేశ్వరం వ్యవహారం కానివ్వండి, ఇంకా ఇతరితర 6 గ్యారంటీల వ్యవహారం కానివ్వండి, ఇవన్నీ అంశాలు కూడా లేవనెత్తి రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని కూడా అసెంబ్లీ వేదికగా కేసీఆర్ టార్గెట్ చేయబోతున్నారంటూ కూడా అంటున్నారు. ఏంటి దీనికి సిద్ధమా రేవంత్ సర్కార్? ఇప్పటిదాకా మేము మాట్లాడిన మిత్రుడు వెంకటేశ్వర్లు బహుశా పేపర్లో రాసుకొని వచ్చి ఒక పాఠం చదివిండు. ఒక్కసారి వెనక్కి తిరిగి 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు, ఉద్యమ కాలంలో ఏం చేసిండ్రు, లేకపోతే 29వ రాష్ట్రం ఎవరిచ్చిండ్రు, ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని ఒక్కొక్కటిగా ముందుకు పోవడం జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ప్రతి దగ్గర దోపిడి దొంగలు దోసుకున్నట్టు దోసుకుపోయినరు. ఈ రోజు వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని చాలా మర్యాదగా కేటీఆర్ గారు, హరీశ్వర్ రావు గారు, కేసీఆర్ గారు, సంతోష్ రావు గారు అంటున్నారు. వెంకటేశ్వరరావు గారు ఒక్కసారి ఆయన ఆలోచించాలి. దొంగలను పట్టుకొని దొంగలు అనకుండా ఇంకా వేరే రకంగా మాట్లాడుతుండే. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తారు. ఒక్క నిమిషం మీరు ఆగండి. వెంకటేశ్వర్లు గారు మీకు టైం ఇస్తానండి. వెంకటేశ్వర్లు గారు మీకు టైం ఇస్తాను. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి. వెంకటేశ్వర్లు గారు మీకు ఇందాక 10 నిమిషాల సమయం ఇచ్చానండి. వెంకటేశ్వర్లు గారు టైం ఇస్తాను. మాట్లాడదు చెప్పింది విన్నా లేదు మెయింటైన్ ఇప్పుడు అవన్నీ లేవు. అయితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాడు, కావాలి కుక్కలాగుంటా అన్నాడు, లేకపోతే నేను ఇచ్చిన మాట ఏకపోతే మెడ కోసుకుంటా అన్నాడు. ఇటువంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడిన కేసీఆర్ గురించి ఈయన వతాసు పలికి ఏదో వకాలత్ పుచ్చుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండే. ఎంతమంది ఈ రోజు 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ రోజు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో పడుకోండు. ఒక్కసారి అసెంబ్లీకి రాకపోవడం. వెంకటేశ్వర్లు గారు ఒక్క నిమిషం అండి. ఇందాక కూడా ఇంటరప్ట్ అయ్యారు. వెంకటేశ్వర్లు గారు దోపిడి దొంగలు అది నేను మాట్లాడకండి. నేనేమంటున్నానంటే వెంకటేశ్వర్లు గారు దయచేసి ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ దయచేసి డిబేట్ పెట్టింది ఇలా వాదన చేసుకోవడానికి కాదు. ప్లీజ్ దయచేసి ఆగండి. క్లారిటీ లేదు. ఇద్దరు ఒకటేసారి మాట్లాడడం వల్ల క్లారిటీ లేదు. ఎస్ వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ వెయిట్. నేను మీకు టైం ఇస్తాను. ఒక్క నిమిషం అండి. శివకుమార్ గారు ఒక్క నిమిషం. వెంకటేశ్వర్లు గారు మీకు ఇందాక సమయం ఇచ్చాము, 10 నిమిషాలు టైం ఇచ్చాము. మీ కంక్లూజన్ మీరు ఇచ్చారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ప్లీజ్ మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. వెంకటేశ్వర్లు గారు మీరు పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇది డిబేట్ డిసిప్లిన్ కాదు. దయచేసి మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు. మధ్యలో అవ్వండి. మీకు టైం ఇచ్చినప్పుడు వస్తాం. ఎస్ మీరు పాయింట్స్ రాసుకోండి. ఒక్క నిమిషం అండి. వాళ్ళ వర్షన్ వస్తుందండి. ఏం వ్యతిరేకిస్తారో మీరు వ్యతిరేకించండి, గౌరవిస్తారు. కానీ మీ ఇష్టారాజ్యంగా దోపిడి దొంగలు అంటే ఇలా సూడు కేసులతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అది మీరు మీరు చెప్పాల్సింది చెప్పారు. రైట్ వెంకటేశ్వర్లు గారు డోంట్ ఇంటరప్ట్. ఎస్ శివకుమార్ గారు మీ క్లారిటీ ఏంటి? అయితే ఒకటి ఏమంటే అండి, ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళంతా తప్పు చేసి దొంగనే దొంగ అని అరిసినట్టుంది. ఇలా పరిస్థితి బాగలేదు. కేసీఆర్ మొన్న లాస్ట్ టైం ఒక్కసారి అసెంబ్లీకి రావడానికి కారణం ఏంటంటే, ఒకవేళ ఆయన అసెంబ్లీ ప్రెసిడెంట్ వేసుకోకపోతే ఆయనకు రావాల్సిన ఏదైతే ఇది రాదు, ప్లస్ ఇంకోటి ఏమంటే ప్రతిపక్ష హోదా కోల్పోతాడని ఒక ఉద్దేశంతో ఆ టెక్నికల్ గా వచ్చిపోయిండు. ఈ రోజు ఆయన నిజంగా కూడా ఒక అపోజిషన్ లీడర్ గా ఉండి నేను బీఆర్ఎస్ లీడర్ ని టీఆర్ఎస్ లీడర్ అని గొప్ప చెప్పుకుంటే ఆయన ఫామ్ హౌస్ లో పండుకొని బయటికి వస్తలేడు. ఎందుకు వస్తలేడు? మొత్తానికి 2-3 వదిలేసిండు రోడ్డు మీద. ఇప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారండి శివకుమార్ గారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక అన్నారు కదా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే, ఉద్యమం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, మేమే అందరం ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తామని మీరు అంటున్నారు కదా. కానీ కల్వకుంట్ల కవిత మాత్రం ఆ రకంగా చెప్పట్లేదు. కనీసం ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఇంతవరకు ఒక పోరాడని వ్యక్తి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం అయ్యారంటూ కూడా కమెంట్స్ వస్తున్నాయి. దీనికి
ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ అనేటోడే మొత్తానికి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ బ్రీడ్ అది. ఆ కాంగ్రెస్ పార్టీ బ్రీడ్ పక్కన పోయిండు, సోనియా గాంధీ కాళ్ళు మొక్కిండు, ఫ్యామిలీతో సహా మోసం చేసిండు. ఆ తర్వాత అక్కడ ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగి మనం ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదు అనే రకంగా బయటకు రావడం జరిగింది. ఈ రోజు కవిత మాట్లాడుతుంది. కవిత ఆమె లిక్కర్ క్వీన్, ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమె ఏదైతే ఆమె సొంత సంఘం పెట్టుకొని ఎంత దోచుకుందో ఆమె చెప్పాలి. ఈ రోజు కేరళ కేసులో ఏం జరుగుతుందో ఆమె చెప్పాలి. అవి చెప్పరు. మొత్తానికి ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకున్న కవిత ఈ రోజు 100,000 కోట్ల రూపాయలు ఎట్లా చేసింది? డాలర్స్ కాలనీలో ఆమెకు అపార్ట్మెంట్ లో వచ్చింది. బుర్జు ఖలీఫాలో వాళ్ళకి ఎట్లా సూట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలా? ఇదే కేటీఆర్ ఇస్త్రీ బట్టలు లేనోడు, కాళ్ళకు చెప్పు లేనోడు, అమెరికాలో అంట్లు దోమినోడు అనేది మా మధుయాష్కి గారు ఎంతో చక్కగా చెప్పిండు. ఈ అంట్లు దోమినోడిని హైదరాబాద్ తీసుకురావడానికి మా మధుయాష్కి చలవాతోని వీసా ఇప్పిస్తే హైదరాబాద్ వచ్చి పెళ్లికి వచ్చి పోవడం జరిగింది. ఇటువంటి వాళ్ళు మా గురించి గొప్ప చెప్తారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదో బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్ లో, తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు ఒక విజయశాంతి తప్ప కేసీఆర్ లేడు. లింగులిట్ కు కేసీఆర్ అప్పుడు విజయశాంతి ఉన్నారు. మిగతా కాంగ్రెస్ ఎంపీలే కదా అందరు పార్లమెంట్ లో ఉన్నది. వీళ్ళు మేం తెచ్చినాం చావు నోట్ల తలకాయ పెట్టి తెచ్చినా అంటే నువ్వు గ్లూకోజ్ ఏమేమి ఎక్కించుకున్నావు అన్ని బయట పడ్డాయి కదా. తర్వాత ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడేదాన్ని మాయ మాటలు, దొంగ మాటలు. శివకుమార్ గారు, మీరు చెప్తుంది ఒక పక్కన ఎంత వాస్తవం అయినప్పటికీ కూడా అటు ఆ టైంలో కేసీఆర్ ని ప్రజలు నమ్మారు, ఆయన వెనుక ఉండి ప్రజలు కూడా ముందుకు నడిపించారు. అట్ ద సేమ్ టైం మీరు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఆ టైంలో కేసీఆర్ కి సపోర్ట్ గా ఉన్నారు. ఏదేమైనా అది ఒప్పుకోవాల్సిన విషయం.